ఇగో ఏమో చేసిందట చూడండి మేడం, 3 కరెన్సీ నోట్ల నెంబర్లే టోకెన్గా హవాలా అట. లిక్కర్ కేసు అనుబంధ ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్నదట. ఏమని? మరో 4 పైన ప్రమేయం పైన వాదనలు, అనుబంధ ఛార్జ్షీట్ పరిగణ పైన తీర్పును 29వ తేదీకి రిజర్వ్ చేసిన కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24వ తేదీకి వాయిదా పడ్డదట. సో కవిత బెయిల్ పిటిషన్ కింది కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఆ 2 బెయిల్ పిటిషన్లని కోర్టు తిరస్కరించింది. సో మళ్ళీ ఆమె పై కోర్టుకి వెళ్ళింది, ఎక్కడ? హైకోర్టుకి. సో హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. 24వ తేదీకి ఆ విచారణ వాయిదా పడ్డది. అంటే ఎప్పుడు? ఎల్లుండికి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో 4 ప్రమేయం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్ చేసింది. కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గోవాలో ప్రచారం నిర్వహించిన 3 ఉద్యోగులు, చారియట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా అహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పైన అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10వ తేదీన సుమారు 200 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానిని పరిగణలోకి తీసుకునే అంశంపైన మంగళవారం విచారణ జరిగింది. కవితతో పాటు మిగిలిన 4 ప్రమేయం పైన ఈడీ బలమైన వాదన వినిపించింది. కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులు కూడా సేకరించామని పేర్కొన్నది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్గా వాడారని ఈడీ ఆరోపించిందట. ఓహో, అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి తెలియాలంటే కరెన్సీ నోటు మీద ఉన్న నెంబర్ని టోకెన్గా ఉపయోగించినారట. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 100 కోట్ల అక్రమ మళ్లింపులో ఆయన పాత్ర స్పష్టంగా ఉన్నది. హవాలా ఆపరేటర్ కాంతి కుమార్ ద్వారా 3 దశల్లో 16 లక్షలు ప్రిన్స్ కుమార్కు అందినాయి. అందులో 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారు. మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇలా అందరి పాత్రపైన బలమైన సాక్ష్యాలు సేకరించామంటూ ఈడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా, న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టు ముందు వాదన వినిపించారు. వాదన విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 24వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతున్నది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులోనే సీఎం కేజ్రీవాల్ పైన ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపైన ఈ నెల 28న రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతున్నది. అయితే ఈ అనుబంధ ఛార్జ్షీట్ మీదనేమో రౌజ్ అవెన్యూ కోర్టులో జరుగుతున్నది, బెయిల్ పిటిషన్ పైన విచారణ ఏమో హైకోర్టులో జరుగుతున్నది. అది 24వ తేదీనే ఉన్నది. సో ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి పోయినాయి? మేడం దగ్గర నుంచి పోయినాయి. మేడం దగ్గర నుంచి పోతే అందులో 50 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారం కోసం వాడిందన్నట్టు.